అండి ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే మా షాప్ కోసం మేము జీడిపప్పుల్ని ప్యాకింగ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి దీంట్లోనే వేసి ప్యాకింగ్ చేస్తాం. ఈ కవర్లోనే మా షాప్ కోసం ఏంటంటే మా అత్త నన్ను పిలిచిన ఫ్రెండ్స్ జీడిపప్పు ప్యాకింగ్ చేయమని వస్తే ఒక నోట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని కర్రతో తన్నాను ఫ్రెండ్స్. ఏం చేయాలి ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్, మీరు ఇప్పుడైనా న్యాయం చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఇవంటే అసలు తినకూడదంటే ఫ్రెండ్స్, ఆ క్లాస్ వస్తాయంట, అందుకని తినొద్దని చెప్పింది ఫ్రెండ్స్. మా అక్క అయితే ఆడస్తుంది ఫ్రెండ్స్, ఒక జీడిపప్పు కూడా ఇవ్వలేదని. చూసారు ఫ్రెండ్స్ ఎంత జీడిపప్పు, ఆదాయం కూడా రాదంట ఫ్రెండ్స్ మాకు. చూడండి ఎంత అత్తమ్మా ఇది 900 ప్యాకెట్ ఎంత? 5 రూపాయలు ప్యాకెట్ 5 రూపాయలు. ఎన్ని పప్పులు వేస్తావా? 4 ఫ్రెండ్స్ 4 పప్పులు వేస్తుంది ఫ్రెండ్స్. అంగట్లో అయితే 5 పప్పులు ఉంటాయి ఫ్రెండ్స్, ఈ మాత్రం 4 పప్పులు వేస్తుంది ఫ్రెండ్స్. ఏం 4 ఫ్రెండ్స్, ఇది న్యాయమేనా మీరే చెప్పాలి. అప్పుడప్పుడు 4 కూడా వేయదు. 2 అంటే ఇప్పుడు 2 ఈ ఒక్క పప్పుని 2గా చీల్చి దాంట్లో ఇంకొక సగం పప్పు వేస్తుంది ఫ్రెండ్స్. అదంటే 4 గంట ఫ్రెండ్స్. ఇది చీల్చి చెండాడద్ది ఫ్రెండ్స్. మా చూపిస్తాను మంచి పప్పుని. అవును ఫ్రెండ్స్, అలా చేయకపోతే 10 మందిని ఎలా సాకాలి ఫ్రెండ్స్? నేను చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్న పప్పుని ఈ పప్పుని 2గా చించుద్ది ఫ్రెండ్స్. చూడండి ఈ పప్పు పాపం ఒక్కరికైనా సరిపోద్దా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ దొరికిపోయాను ఫ్రెండ్స్. నేను డ్రెస్ కింద పెట్టుకున్నాను పప్పులన్నీ. మా అత్త తీసేసుకుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఈ పప్పులు కానీ మేము చేసే కమెంట్స్ కానీ మీకు నచ్చితే ఒక్కసారి లైక్ కొట్టి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వాళ్ళ బాధ వేస్తుంది ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అన్నం కూడా తినట్లేదు ఫ్రెండ్స్ నేను.